నెలల తరబడి కొనసాగిన అనిశ్చితి ఇప్పుడు ఎండకాటు పడింది. ఎందుకంటే అమెరికా, భారత్ మధ్య పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం చివరికి అమల్లోకి వచ్చింది. ఇది కేవలం ఒక టారిఫ్ డీల్ కాదు. ఇది ఆర్థికం, దౌత్యం, భూగోళ రాజకీయాలు అన్నింటినీ కలిపిన స్ట్రాటజీ అగ్రిమెంట్. ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వ్యక్తిగత స్నేహం, డైరెక్ట్ డిప్లొమసీ ఫలితంగా ఈ డీల్ సాధ్యమైంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇందులో భారతదేశానికి నిజంగా లాభమా? లాభమైతే ఎవరికి, ఎలా, ఎంతవరకు? అమెరికా భారత వస్తువులపై విధించిన సుంకాలు 25% నుంచి 18% తగ్గించాయి. దీని అర్థం ఏమిటి? అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. భారత్ నుంచి వెళ్లే ప్రధాన ఉత్పత్తులు ఇంజనీరింగ్ గూడ్స్, అదేవిధంగా వస్త్రాలు, కెమికల్స్, ఆటో పార్ట్స్, అంతేకాకుండా ఫార్మాస్యూటికల్స్. సో ఇంతకు ముందు అధిక టారిఫ్ వల్ల భారత ఉత్పత్తులు ఖరీదయ్యాయి. చైనా, వియత్నాం, అదేవిధంగా మెక్సికోతో పోటీ తగ్గింది. సో ఇప్పుడు ధరలు తగ్గాయి, డిమాండ్ పెరిగింది, ఎగుమతులు పెరిగాయి. ఎందుకంటే ప్రూఫ్ ఈ విధంగా ఉంది. ఎందుకంటే టారిఫ్ తగ్గిన ప్రతిసారి భారత ఎగుమతులు 8 నుంచి 12% వరకు పెరిగిన ఉదాహరణలు గతంలో చాలా ఉన్నాయి, మనం చూసాం కూడా. సో ఇంకో విషయం ఏంటంటే 50% సూపర్ టారిఫ్ ముప్పు తొలగించారన్నమాట. అది ఏ విధంగా అంటే రష్యా చమురు కొనుగోలు కారణంగా భారత ఉత్పత్తిపై 50% వరకు టారిఫ్ విధిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించారు. సో ఈ ఒప్పందంతో ఏమైంది? ఈ ముప్పు పూర్తిగా తగ్గింది. అంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి రిలీఫ్, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సేఫ్, అమెరికా మార్కెట్లో స్థిరత్వం అయిందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే లాభపడే రంగాలు టెక్స్టైల్స్ క్లస్టర్స్, అదేవిధంగా ఆటో కాంపోనెంట్స్. సో ఈ విధంగా అయితే టారిఫ్లు తగ్గించడం వల్ల ఈ రంగాలన్నింటిలో కూడా ఒక రకంగా లాభాలన్నమాట. సో అంతేకాకుండా భారత ఎగుమతుల్లో సుమారు 18% యుఎస్ మార్కెట్ మీద ఆధారపడింది. సో ఇంకో విషయం ఏంటంటే రష్యా చమురు స్ట్రాటజీ బ్యాలెన్స్ మాట. ఇది చాలా సున్నితమైన అంశం. భారత రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించేందుకు అంగీకరించింది. దీని వెనక లాజిక్ ఏమిటంటే భారత్ చేసింది ఫుల్ స్టాప్ కాదు, స్ట్రాటజీ డైవర్సిఫికేషన్ అన్నమాట. ఇప్పటికే భారత్ మిడిల్ ఈస్ట్, యుఎస్ఏ, అదేవిధంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. దీని లాభం ఏంటంటే ఒక దేశంపై ఆధారపడడం తగ్గుతుంది, ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుంది, అంతర్జాతీయ ఒత్తిడి తగ్గుతాయి. సో భారత్ రోజుకు 5 బిలియన్ బ్యారెల్స్ చమురు వినియోగిస్తుంది. అంటే ఒక రష్యా నుంచే సరిపోదు మాట. ఇంకో విషయం ఏంటంటే భారత్ అమెరికా నుంచి 500 బిలియన్ విలువైన వస్తువులు కొనుగోలు చేయనుంది. వాటిలో ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక రకంగా చూసుకుంటే విమర్శలు ఏ విధంగా వస్తున్నాయంటే ఇది భారత్కు నష్టం అంటున్నారన్నమాట. నిజం ఏంటంటే ఇది ఇంపోర్ట్ మాత్రమే కాదు, ఎకనామీ బ్యాలెన్సింగ్. సో భారత్కి లాభాలు ఏ విధంగా ఉన్నాయంటే తక్కువ ధరకు ఎనర్జీ, హై అండ్ టెక్నాలజీ, యాక్సెస్, గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఇవన్నీ కూడా భారత్కి లాభాలని చెప్తున్నాయి. సో దిగుమతులు పెరిగితే బొగ్గు వినియోగం తగ్గుతుంది, కాలుష్యం తగ్గుతుంది. సో టారిఫ్ తగ్గితే ఏమవుతుంది? అమెరికా కంపెనీలో భారత్లో తయారీకి ఆసక్తి చూపిస్తాయి. అంతేవిధంగా మేక్ ఇన్ ఇండియా బలం, ఎంఎస్ఎంఈలకు ఆర్డర్లు వస్తాయి. అంతేకాకుండా ఉద్యోగాలు పెరుగుతాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, పోర్ట్స్, టెక్నాలజీ సర్వీసెస్ ఇవన్నీ కూడా లాభపడతాయి. వాళ్ళన్నింటిలో కూడా అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. ఇది ఎగుమతులు పెరిగిన ప్రతిసారి భారత్లో జాబ్ క్రియేషన్ రేషియో ఎలా ఉంటుందంటే 1:1.5 ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ ఒప్పందం ఒక మెసేజ్ ఇస్తుంది. ఏ విధంగా అంటే భారత బలమైన నెగోషియేటర్, వ్యక్తిగత దౌత్యం పనిచేస్తుంది. గ్లోబల్ పవర్గా భారత స్థానం ఏ విధంగా ఉందంటే యుఎస్ చైనా టెన్షన్ బ్యాక్డ్రాప్లో, అదేవిధంగా భారత్ నమ్మదగిన భాగస్వామి. ఈ ఒప్పందం ఒక మెసేజ్ ఇస్తుంది. భారత బలమైన నెగోషియేటర్, అంతేకాకుండా వ్యక్తిగత దౌత్యం పనిచేస్తుంది. గ్లోబల్ పవర్గా భారత్కి స్థానం. అంతేకాకుండా యుఎస్ చైనా టెన్షన్ బ్యాక్డ్రాప్లో భారత్ నమ్మదగిన భాగస్వామిగా ఉంటుందన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ డీల్ కాదు, కానీ ఇది ప్రాగ్మాటిక్ డీల్. ఎగుమతులు, ఉద్యోగాలు, టారిఫ్ రిలీఫ్. అంటే దీనికి ఒక రకంగా చెప్పాలంటే దీర్ఘకాలిక లాభాలు, స్ట్రాటజీ స్టెబిలిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్. సారాంశంగా చెప్పాలంటే ఒక ఒప్పందం భారత్ను బలయం చేయలేదు. సో భారత్కి ఏ విధంగా లాభాలంటే ఎగుమతులు, ఉద్యోగాలు, టారిఫ్ రిలీఫ్. దీర్ఘకాలంగా లాభాలు ఏ విధంగా ఉంటాయంటే స్ట్రాటజిక్ స్టెబిలిటీ, అదేవిధంగా ఎనర్జీ సెక్యూరిటీ, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్. సారాంశంగా చెప్పాలంటే ఈ ఒప్పందం భారత్ను బలహీనంగా చేయలేదు మాట, మరింత స్ట్రాంగ్ నెగోషియేటర్గా చూపిస్తుంది. చైనా మీద కౌంటర్ అటాక్ ఏ విధంగా ఉంటుందంటే ఇది అమెరికా యొక్క నెంబర్ 1 రహస్యం అన్నమాట. అమెరికాకు ఈరోజు అసలు శత్రువు చైనా. చైనా మ్యానుఫ్యాక్చరింగ్, చైనా ఎగుమతులు, చైనా టెక్నాలజీ డామినేట్స్. అదేవిధంగా ఇవన్నీ బ్రేక్ చేయాలంటే భారత్ లాంటి ప్రత్యామ్నాయం అవసరం. అందుకే భారత ఉత్పత్తులపై టారిఫ్ తగ్గింపు చేసింది అమెరికా.
చైనా నుంచి బయటికి వచ్చే కంపెనీలకు భారత్ను హగ్గుగా మార్చే ప్రయత్నం చేసిందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే చైనాకు బదులుగా భారత్ను ఉపయోగించుకోవడం, అదేవిధంగా డాలర్ గేమ్ ఎనర్జీ బిజినెస్ చేసింది అమెరికా. సో అమెరికా ఇప్పుడు అతిపెద్ద ఎల్ఎన్జి క్రూడ్ ఆయిల్ ఎగుమతిదారు. సో ప్రపంచంలో టాప్ ఎనర్జీ ఇంపోర్టర్ అంటే భారత్ ప్రపంచంలోనే టాప్ ఎనర్జీ ఇంపోర్టర్. సో 500 బిలియన్ డీల్ అంటే అమెరికా ఎనర్జీకి భారీ మార్కెట్, డాలర్ డిమాండ్ పెరుగుతుందన్నమాట. యుఎస్ ఎకనామీకి ఒక రకంగా క్యాష్ ఫ్లో అన్నమాట. ఇక్కడ రహస్యం ఏంటంటే భారత్ ఎనర్జీపై ఆధారపడితే అమెరికా స్ట్రాటజిక్ లెవరేజ్ పెరుగుతుంది. ఈ రష్యాను పక్కకు నెట్టి మిషన్ మాట ఇది. అమెరికాకు రష్యా అంటే ఒక యుద్ధం, శాంక్షన్లు, అదేవిధంగా జియో పొలిటికల్ శత్రువు, అదేవిధంగా భారత్ రష్యా చమురుగోలు చేస్తే రష్యాకు డబ్బు, అమెరికా ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. సో అందుకే టారిఫ్ భయాలు, ఆర్థిక ఒత్తిడి చివరకు డీల్ కుదిరించింది. సో అసలు ఉద్దేశం ఏంటంటే రష్యాను ఒంటరి చేయడం, భారత్ను నెమ్మదిగా దూరం చేయడం. అమెరికా లోపల రాజకీయ లెక్కలు. ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ట్రంప్కి కావాల్సింది ఏంటంటే నేను గ్రేట్ డీల్స్ చేస్తాను అని ఇమేజ్, అమెరికన్ రైతులకు మార్కెట్, అమెరికన్ ఉద్యోగాలకు రక్షణ. భారత్తో డీల్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. భారత్ డీల్ కలిగితే వాళ్ళందరూ కూడా ఈ రకంగా రక్షణ ఉంటుందని చెప్పేసి అమెరికాలో చూపించుకున్నాడు ఆయన. సో ఇప్పుడు ఫార్మర్స్ హ్యాపీ కూడా అవుతున్నారు, ఎనర్జీ కంపెనీలు కూడా హ్యాపీ అవుతున్నారు, ఓటర్లు కూడా హ్యాపీ అవుతున్నారు. ట్రంప్ చెప్పే కథ ఒకటే, నేను అమెరికాకు డబ్బు తీసుకొచ్చా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అమెరికా ఫ్యూచర్ స్ట్రాటజీ ఏ విధంగా ఉందంటే ఇండో పసిఫిక్, చైనా నేవీ ఎక్స్పాన్షన్, అదేవిధంగా సౌత్ చైనా సీ, తైవాన్ టెన్షన్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో భారత్ కీలకమైన ప్లేయర్ అన్నమాట. భారత్ స్ట్రాంగ్ అయితే చైనాకు బ్యాలెన్స్, ఇండియన్ ఓపెన్లో యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా. సో ఈ వాణిజ్య ఒప్పందం భవిష్యత్తు సైనిక ప్లస్ టెక్ ప్లస్ స్ట్రాటజిక్ భాగస్వామ్యానికి ఫౌండేషన్ అన్నమాట. సో అసలు నిజం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది బయటికి ట్రేడ్ డీల్, లోపల ఇది పవర్ డీల్. అమెరికా భారత్తో స్నేహం చేయలేదు. అమెరికా తన గ్లోబల్ ఆటలో భారత్లో కీలక ముక్కగా ఎంచుకుంది మాత్రమే. సో చూశారు కదా, ఇటువంటి పవర్ఫుల్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కోరుకుంటున్నాను. అదేవిధంగా 10 మందికి షేర్ చేస్తారు కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.